రిపబ్లిక్ డే రోజున ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పీఎం లాంటి ప్రజాప్రతినిధులు జైలుకు వెళ్ళి అక్కడ ఖైదీలకు గిఫ్ట్స్ పంచుతారు. మంచిగా భోజనం ఏర్పాటు చేసి వాళ్ళతో చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు జైల్లో ఉండే ఖైదీలు కూడా పీఎం, సీఎం, ఎమ్మెల్యే అలాంటి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు కూడా మనలాంటి ఖైదీలేమో అని అనుకుంటే ఎలా అండి? అలానే భగవంతుడు ఈ లోకానికి అవతరించి మనలో రక్షించడం ఇదే తత్వంలో జరుగుతుంది. భగవంతుడు మనలాంటి వాడే కదా అని అనుకోవడానికి ఇది సరైన దృష్టికోణం కాదు. ఆయన మనలాంటి వాడు కాదు, మనందరిలోనూ ఉన్నవాడు. ఆయనే వివిధ రూపాలుగా అవతరించి మనల్ని పాపాల నుండి ఉద్ధరించేందుకు వస్తాడు. ఇది ఒక చిన్న కథ మాత్రమే, భగవంతుడు మరియు మన మధ్య తేడా చెప్పడానికి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.